హైదరాబాద్ లో నకిలీ డిగ్రీలతో వైద్యం చేస్తున్న ఫేక్ డాక్టర్ల దందా బయటపడింది. డాక్టర్ చదువు లేకపోయినా చేతిలో ఓ నకిలీ సర్టిఫికేట్ ఉంటే చాలు క్లినిక్ పెట్టి రోగులకు వైద్యం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రముఖ యూనివర్సిటీల పేరుతో నకిలీ డిగ్రీలు తయారు చేసుకుని వాటిని అడ్డం పెట్టుకుని ప్రజలను నమ్మిస్తున్నట్లు తెలుస్తుంది. రోగులకు క్లినిక్ కు వెళ్లగానే అనుభవం ఉన్న వైద్యుల్లా వ్యవహరిస్తూ మందులు రాయడం, అవసరం లేకపోయినా ఇంజెక్షన్లు, సెలైన్లు ఇవ్వడం ద్వారా డబ్బులు వసూలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. తెల్లకోటు కనిపిస్తే చాలు డాక్టర్లని నమ్మే పరిస్థితినే కొందరు మోసగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. తస్మాత్ జాగ్రత్త. నకిలీ డాక్టర్ చేతిలో వైద్యం ప్రాణాలకే ప్రమాదం కావచ్చు. ఈ దందాపై హైదరాబాద్ లో టాస్క్ ఫోర్స్ పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. జూబిలీ హిల్స్, సికింద్రాబాద్ జోన్లలో తనిఖీలు నిర్వహించి ఏకంగా 11 మంది నకిలీ వైద్యులను అరెస్టు చేశారు. వీరు నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లతో క్లినిక్లు నిర్వహిస్తూ ఎలాంటి అర్హత లేకుండానే అలోపతి వైద్యం చేస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. వారి వద్ద నుండి వివిధ రకాల మందులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో ఓ మహిళ పారామెడికల్ కోర్స్ మాత్రమే పూర్తి చేసింది. అవసరమైన అనుమతులు లేకుండానే సుమారు 4 ఏళ్లుగా క్లినిక్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. దీంతో ఇలాంటి ఫేక్ డాక్టర్ల వల్ల ఎంతమంది రోగులు వైద్యం తీసుకున్నారనే అంశంపై ఇప్పుడు అధికారులు ఆరా తీస్తున్నారు. ఇక నకిలీ డిగ్రీల వెనుక ఉన్న నెట్వర్క్ పై కూడా పోలీసులు దృష్టి పెట్టారు. ఏ యూనివర్సిటీల పేరుతో సర్టిఫికెట్లు తయారు చేశారు, ఎక్కడెక్కడ క్లినిక్లు నిర్వహించారు, ఎంతమంది రోగులకు చికిత్స చేశారు, వారి వైద్యం వల్ల ఎవరైనా నష్టపోయారా అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. వైద్యం విషయంలో చిన్న నిర్లక్ష్యం కూడా ప్రాణంపై ప్రభావం చూపే అవకాశం ఉండడంతో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. క్లినిక్ లో డాక్టర్ డిగ్రీ రిజిస్ట్రేషన్ వివరాలు కనిపిస్తున్నాయా లేదా చూసుకోవాలి. అనుమానం ఉంటే సంబంధిత వైద్య అధికారులను సంప్రదించాలి. తెల్లకోటు కనిపించిందని వెంటనే నమ్మేయకుండా వైద్యుడి అర్హతలు నిర్ధారించుకున్న తర్వాతే చికిత్స తీసుకోవడం మంచిది. తస్మాత్ జాగ్రత్త. ఫేక్ డాక్టర్లను నమ్మితే ఆరోగ్యంతోనే చెలగాటం.